విశాఖపట్నం ఋషికొండపై నిర్మించిన ఈ కట్టడం కేవలం ఒక భవనం కాదు. అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు మరియు ప్రజాధనాన్ని తన వ్యక్తిగత విలాసాల కోసం ఎలా ఉపయోగించారో చెప్పడానికి ఒక నిదర్శనం. సుమారు 500 కోట్ల రూపాయల నుంచి 700 కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని ఈ భవన సముదాయం కోసం ఖర్చు చేశారు. ఇది ఒక సామాన్య ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన విలాసవంతమైన భవనం. కేవలం ఇంటీరియర్ డిజైన్ కోసమే 33 కోట్లు, బాత్రూంలలో లక్షల రూపాయల విలువ చేసే కమోడ్లు, 40 లక్షల విలువ చేసే బ్యాట్టబ్లు మరియు ఇటాలియన్ మార్బుల్స్తో ఈ రాజమహల్ను నిర్మించారు. ప్రజల కష్టార్జితాన్ని ఇలాంటి విలాసాలకు తగలేయటం ఎంతవరకు సమంజసం? పర్యాటక రంగం పేరుతో అనుమతులు తీసుకుని ఋషికొండ కొండను సగం తవ్వేసి ప్రకృతిని ధ్వంసం చేశారు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే కాకుండా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వం భారీ జరిమానాలు కూడా కట్టాల్సి వచ్చింది. గతంలో పర్యాటకుల కోసం ఉన్న అందమైన హరిత రిసార్ట్స్ను కూల్చివేసి అక్కడ సామాన్య పర్యాటకులకు అందనంత దూరంలో ఈ కోటను నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనం ఎటు కాకుండా పోయింది. పర్యాటక రిసార్ట్గా మార్చుదామన్నా భవనం అంతర్గత నిర్మాణం కేవలం ఒక వ్యక్తి నివాసానికి, క్యాంపు ఆఫీస్కి అనుకూలంగా ఉంది, కానీ సాధారణ పర్యాటకులు బస చేయడానికి వీలుపడదు. ఈ భవనాన్ని మెయింటెనెన్స్ చేయడానికి నెలకు లక్షల రూపాయలు అవసరమవుతున్నాయి. ఇది ప్రభుత్వానికి పెద్ద ప్రాబ్లంలా మారింది. దీని నిర్వహణ భారం ఇప్పుడు రాష్ట్ర ప్రజలపైనే పడుతోంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు లేదా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాల్సింది పోయి ఇలాంటి విలాసవంతమైన భవనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వారి పాలనా ప్రాధాన్యతలను స్పష్టం చేస్తుంది. ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు పాలకుడు తన వ్యక్తిగత విలాసాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఈ ఋషికొండ ప్యాలెస్ అనేది వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన అవినీతికి మరియు అహంకారానికి ఒక నిలువెత్తు సాక్ష్యం. ప్రస్తుతం ఈ భవన సముదాయాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పద్ధతిలో అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్గా మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయినప్పటికీ జరిగిన నష్టం మరియు వృధా అయిన ప్రజాధనం గురించి ప్రజలు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇది కేవలం పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుపై చేసిన దాడి. ఒకవైపు సామాన్యుడు కనీస సౌకర్యాల కోసం పోరాడుతుంటే మరొక వైపు ఇన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని ఇలాంటి అహంకారపూరిత నిర్మాణాలకు ఖర్చు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఈ వృధాకు బాధ్యులెవరు? ఆ నిధులన్నీ తిరిగి వస్తాయా? ఇవే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్నలు. వ్యవస్థలోని లోపాలను నిర్భయంగా ఎండగట్టే మన ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఫాలో ద ట్రూత్ డెస్క్ ఫర్ మోర్ ఇన్వెస్టిగేటివ్ ఇన్సైట్స్.